సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ శిథిలాల కింద 100 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 8 మందిని అధికారులు రక్షించగలిగారు. మిగిలిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ ఎదురుగా చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఇది నిర్మాణంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్లైఓవర్ శిథిలాల కింద 100 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 8 మందిని అధికారులు రక్షించగలిగారు. మిగిలిన వారిని రక్షించేందుకు ఇంకా అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. తిరుపతి జిల్లా అంబూర్ బస్టాండ్ ఎదురుగా చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఫ్లైఓవర్ను నిర్మిస్తున్నారు. తమిళనాడులో ఫ్లైఓవర్ కుప్పకూలిన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్లో అందిస్తారు. కార్తిక్, ఇంకా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫ్లైఓవర్ కింద సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? అంటే అక్షయ్, నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిన వెంటనే కూడా సకాలంలో పక్కనే ఉన్నటువంటి మిగిలిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా లోపల చిక్కుకున్నటువంటి 8 మంది వరకు వారందరినీ కూడా వెంటనే కూడా రక్షించడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 22 మంది వరకు కూడా కాపాడినట్టుగా కూడా తెలుస్తుంది రెస్క్యూ టీము. అయితే చాలా అత్యంత ఎక్కువగా ప్రదేశం మొత్తం కూడా ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కు ఉన్నటువంటి బెల్ట్ తెగిపోవడం కారణంగానే ఒక్కసారిగా కార్మికులందరూ కింద ఉండిపోవడంతో దాదాపు 100 మందికి పైగా కూడా ఇంకా కూడా కార్మికులు ఆ యొక్క శిథిలాల కింద చిక్కుకున్నారని చెప్తూ వస్తున్నారు. అయితే ఎవరికి కూడా పెను ప్రమాదం అయితే ఇంకా లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చేంత వరకు కానీ అసలు లోపల ఏం జరిగిందనేటువంటి పరిస్థితి అయితే తెలియనటువంటి పరిస్థితి. చెన్నై బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించి తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ ఎదురుగా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం అనేది కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఒక్కసారిగా పనులు జరుగుతున్నటువంటి క్రమంలోని ఘటన జరగడంతోనే ఏదైతే ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువగా అయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇటు రెస్క్యూ టీము, ఇటు పోలీసులు, ఫైర్ సిబ్బంది అందరూ కూడా కలిసి ఏదైతే శిథిలాల కింద ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గాయపడిన ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి 22 మంది కూడా తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. వారిలో 6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం కూడా జరిగింది. దాంతో వారికి మెరుగైన వైద్యం కోసం తిరుపత్తూరు నుంచి ఏదైతే చెన్నైకి కూడా తరలిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇప్పుడు లోపల చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఏంటి? అందులోంచి బయటికి ఇప్పటికే 22 మంది వరకు బయటికి తీసుకొచ్చారు కదా 22 మందిని, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు కార్తీక్, అంటే ఇంకా లోపల చాలా మంది ఇరుక్కుపోయారు. వారందరినీ కూడా తీసేటువంటి ప్రయత్నం చేయాలని అయితే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే నిన్న మొత్తం కూడా రాత్రి ఆఫ్టర్ డిన్నర్ తర్వాత వచ్చినటువంటి పనుల్లోకి వచ్చినటువంటి వారే కాబట్టి ఆహారానికి కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉందని అయితే వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే లోపల కొద్దిమంది ఇంకా స్థిరాల కింద చిక్కుకున్నటువంటి వారికి అయితే గాలి ఆడినటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా శ్వాస ఆడకుండా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయేమనేటువంటి ఆందోళన అయితే కార్మికులు వ్యక్తపరిచారు. అయితే కొద్దిమందిని మాత్రం వెంటనే ముందున్నటువంటి శిథిలాలను తొలగించి అయితే బయటకు తీసుకురావడంతో వారికైతే ప్రమాదం తప్పింది. ఇంకా లోపల ఉన్నటువంటి వారి కోసం మాత్రం భారీ క్రేన్లతో మొత్తాన్ని ఆ యొక్క మొత్తం శిథిలాలను మొత్తం అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్. ఇది తమిళనాడులో
ఫ్లైఓవర్ కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఇది. దాదాపు 100 మంది వరకు కూడా లోపల చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 22 మందిని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. అందులో 6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సహాయక చర్యలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం ఎన్టీవీ స్క్రీన్ ని చూస్తున్నాం.